Namaste. My name is Khan. I am టెర్రరిస్ట్ సపోర్టర్. ఈ వర్డ్ చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఈరోజు బాలీవుడ్ టాప్ యాక్టర్స్ సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ అండ్ వీళ్ళందరికీ ఒక చెంచాగాడు కరణ్ జోహర్. ఇలాంటి టాప్ సెలబ్రిటీ బాలీవుడ్ స్టార్స్, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ యాక్ట్రెస్ ఏం తప్పులేదు, కాకపోతే అమ్మాయిలను ఎందుకు అనడం అని చెప్పేసి వాళ్ళ పేర్లు తీయడానికి ఇష్టపడట్లేదు. బట్ వీళ్ళందరూ మొన్న జరిగిన టెర్రరిస్ట్ అటాక్ని ఎందుకు సైలెంట్గా ఉన్నారు అన్నది ఇప్పుడు మనము డీకోడ్ చేయబోతున్నాం. దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ వీళ్ళ డార్క్ రియాలిటీని బయటపెడుతుంది. కాబట్టి ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. చూసి నాకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీ గ్రూప్స్లో దీన్ని షేర్ చేయండి. అసలు ఎప్పుడైనా ఆలోచించారా, మీ ఫేవరెట్ యాక్టర్, యాక్ట్రెస్ ఎందుకు ఇలాంటి క్రైసిస్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు సైలెంట్గా ఉంటారు, లేదు అంటే న్యూట్రల్గా ఉంటారు? వాళ్ళు ఎవరి సైడ్ తీసుకోకుండా ఉండడానికి గల రీజన్స్ ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళ మూవీస్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో మీరు ఎలా అంటే అలా ఫస్ట్ డే టికెట్స్ కోసం ఫైట్ చేసి అవి 1000 రూపాయలైనా, 2000 10,000 సరే కొని ఆ మూవీని చూసి మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. కానీ సేమ్ స్టార్స్ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎప్పుడైతే ఒక దేశానికి రిక్వైర్మెంట్ వచ్చిందో, ఒక పర్టికులర్ ఏరియాలో నార్మల్ అటాక్ కాదు, జియో పొలిటికల్ ఇష్యూ కాదు, టెర్రర్ అటాక్ జరిగినప్పుడు వీళ్ళు సైలెంట్గా ఉండడం వెనకాల చాలా రీజన్స్ ఉన్నాయి. ఒక్కసారి మీరు ఆలోచించి మీరు ఎవరి కోసము అంత ఇదిగా తప్పించి సినిమాలకు వెళ్ళి చూస్తున్నారు అన్నది ఒక్కసారి ఆలోచించండి. మీరు క్లియర్ కట్గా చూస్తే వీళ్ళకేంటి భయం అనుకుంటున్నారా, లేదా నాకెందుకులే అని చెప్పేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు, నేను ఒక యాక్టర్ని, నా జాబ్ ఇది, నేను చేసుకుంటున్నాను, రియాక్ట్ అయితే అవుతాను, లేదు అంటే లేదు అన్న థాట్లో వాళ్ళు ఉన్నారు అన్న ఎక్స్పెక్టేషన్ ఏమైనా ఉందా, లేదంటే మీ ఉద్దేశం ఏమన్నా అలా అనిపిస్తుందా? ఒక్కసారి ఈ వీడియో ఇంకా ఫర్దర్గా వెళ్ళడానికి ముందు కింద కమెంట్లో మీరు మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో అయిపోయే లోపల ఆ కమెంట్, నేను చెప్పే కంటెంట్ రెండు మ్యాచ్ చేసి ఒకవేళ మీ ఒపీనియన్ మారితే మాత్రం మళ్ళీ కమెంట్ చేయండి. మూవీ ఇండస్ట్రీ అనేది ఇండియాలో చాలా పెద్దగా ఉంటుంది. మెయిన్గా బాలీవుడ్ మూవీ ఇండస్ట్రీ అనేది వరల్డ్ వైడ్ చాలా డబ్బు సంపాదిస్తుంది. అండ్ ఇక్కడున్న పెద్ద స్టార్స్ ఎక్కడి నుంచి అయితే వచ్చారో వీళ్ళందరూ షారుఖ్ ఖాన్ కావచ్చు, అమీర్ ఖాన్ కావచ్చు, సల్మాన్ ఖాన్ కావచ్చు, ఇంకా సో కాల్డ్ ఏ ఖాన్ అయినా కావచ్చు, ఈ ఖాన్లని సపోర్ట్ తీసుకుని పైకొచ్చిన మిగతా బచ్చగాళ్ళైనా సరే కావచ్చు, ఎవరు ఉన్నా సరే వీళ్ళందరికీ ఏంటి అంటే $1 బిలియన్ మార్కెట్ ఇది. ఇక్కడ ఈ దేశంలో నేను పుట్టాను అంటే ఒక ఆధార్ కార్డు, ఒక రేషన్ కార్డు, ఒక ఓటర్ ఐడి కార్డు ఉంది కదా, ఈ కంట్రీలో నేను పుట్టాను, ఏం కావాలంటే అది నేను చేసుకుంటాను, ఇక్కడ నేను డబ్బులు సంపాదిస్తాను, బయట నుంచి డబ్బులు సంపాదిస్తాను అన్న మేజర్ థాట్లో ఫస్ట్ వీళ్ళ యాటిట్యూడ్ అనేది గ్రో అవుతుంది. ఇంపార్టెంట్గా కనుక చూస్తే ఒక్కసారి ఎప్పుడైనా సరే బయటికి వచ్చి ఇక్కడ జరిగిన అటాక్ నా దేశం మీద జరిగింది, నాతో పాటు ఉండే వాళ్ళ మీద జరిగింది, దీన్ని నేను ఖండిస్తున్నాను అని చెప్పేసి చెప్పే ధైర్యం లేని యాక్టర్స్ సూపర్ స్టార్స్గా మనం తయారు చేసి కూర్చున్నాం. అంటే ఇండస్ట్రీని వెళ్తున్నారు, బాగానే ఉంది, కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు, దానికి 1000 కోట్లు సంపాదించుకుంటారు, ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి మనము చూస్తాము, అక్కడ వరకు బాగుంది. కానీ ఎప్పుడైతే అవసరం వస్తుందో నేను నా ఇంటి గడప దాటి రాను అన్న బిహేవియర్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మటుకు ఉన్న స్టార్స్లో కనిపిస్తుంది. ఇక్కడ ఒక కమ్యూనిటీని కాదు నేను టార్గెట్ చేస్తుంది, ఈ కమ్యూనిటీని స్పెషల్గా మాట్లాడాల్సిన రీజన్ ఏంటంటే వీళ్ళు గనక వచ్చి అంటే ఈ పర్టికులర్ కమ్యూనిటీలో పుట్టి పెరిగి మూవీస్ చేస్తున్న స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక బయటకు వచ్చి ఐ సపోర్ట్ ఇండియా అండ్ ఇలాంటి పని చేసింది, అది ముస్లిం అయినా సరే, హిందూ అయినా సరే, మేము ఒప్పుకోము అన్న ఒక్క వర్డ్ కనుక వీళ్ళ దగ్గర నుంచి వచ్చి ఉంటే రియాక్షన్ అనేది చాలా బెటర్గా ఉండేది. ఇప్పుడు ఏమవుతుంది అంటే
మన ఫల్గమ్ అటాక్‌లో 27 మందిని చంపేసినప్పుడు హ్యాపీగా వీళ్ళపాటికి వీళ్ళు సినిమాలు తీసుకుంటున్నారు. ఇండియా, పాకిస్తాన్ మధ్యన ఆపరేషన్ సింధూర్ నడిచినప్పుడు ఆ దీనికి రియాక్షన్ అనేది లేదు. ఏమవుతుందో చెప్తాను. ఇప్పుడు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, ఇంకో ఏ ఖాన్ అయినా సరే వీళ్ళందరికీ ఏంటి అంటే ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వ్యూవర్షిప్ అనేది బాగుంటుంది. అఫ్కోర్స్ ఇండియాలో ఉన్నప్పుడు మీరు చూస్తారు, నేను చూస్తాను, అలానే వాళ్ళు చూస్తారు. కానీ స్పెసిఫిక్గా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇటు బంగ్లాదేశ్ కావచ్చు, అటు పాకిస్తాన్ కావచ్చు, సౌదీ కావచ్చు, యుఏ కావచ్చు, రీసెంట్గా ఇష్యూ స్టార్ట్ అయిన టర్కీ కావచ్చు. నిజంగా నా టర్కీ గడు వాడి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ వీళ్ళందరూ వీళ్ళకి పిలిచి భోజనం పెట్టి గిఫ్ట్లు ఇచ్చి పంపించే రకాలు. సౌదీ కింగ్ అయితే షారూఖ్ ఖాన్ని స్పెషల్ ఫ్లైట్లో పిలిపించుకుని వాళ్ళ ఇంట్లో ఈవెంట్ చేయించుకుని పంపించుకునే రకం. అంటే ఇదంతా అంటే అమితాబ్ బచ్చన్ని పిలవలేదు కదా ఇప్పటివరకు. షారూఖ్ని ఎందుకు పిలిచాడంటే ఖచ్చితంగా చెప్పాలంటే అక్కడ కమ్యూనిటీ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది, వేరేదేం లేదు. వీళ్ళు చేసే సినిమాలన్నీ కూడా ఏం చేస్తారు, హిందూ పేర్లు పెట్టుకుని చేస్తారు. ఇప్పుడు షారూఖ్ ఖాన్ మూవీ తీసాడు ఏంటి, మై నేమ్ ఇస్ ఖాన్, ఐఎమ్ నాట్ టెర్రరిస్ట్ అని. సల్మాన్ ఖాన్ బజరంగి భాయిజాన్ అని చెప్పి తీశాడు, బార్డర్లోంచి తీసుకెళ్ళి ఇంకొక పిల్లని వాళ్ళ పాకిస్తాన్లో అప్పచెప్పేసి వచ్చాడు. అట్లానే అమీర్ ఖాన్ పీకే మూవీ తీశాడు. ఈ మూవీస్ అన్నిట్లలోనూ వీళ్ళు చూపిద్దాం అనుకుంటున్న ఇదేంటి అంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీని వీళ్ళు డెవలప్ చేసి మంచిగా పోర్ట్రేట్ చేసి చూపిద్దామని చెప్పేసి ట్రయల్స్. ఎందుకు ట్రయల్స్ చేస్తున్నారు అంటే అసలు బాలీవుడ్ ఇండస్ట్రీనే అందరికీ తెలిసిన ఓపెన్ ఫ్యాక్ట్, రన్ అవుతోంది, రన్ అయింది, ఇప్పటికి కూడా ఫండింగ్ వస్తుంది ఎక్కడి నుంచి అన్నది అందరికీ క్లియర్ కట్గా తెలుసు. ఎక్కడి నుంచో కాదు, దావుద్ ఇబ్రహీం దగ్గర నుంచి. ఈ దావుద్ ఎక్కడ కూర్చున్నాడు వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఎప్పుడైనా కలుస్తారంటే అంత సీన్ లేదు. అక్కడి నుంచి ఆర్డర్ వస్తుంది, వీడు చేస్తాడు. అట్లనే నార్మల్ అంటే నాన్ ముస్లిం యాక్టర్స్ యాక్ట్రెస్లు కూడా ఇదే మాఫియాకి లొంగిపోయి వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఓన్లీ ఎగ్జాంపులే, షారూఖ్ ఖాన్ కావచ్చు, అమీర్ ఖాన్ కావచ్చు, లేదు సల్మాన్ ఖాన్ కావచ్చు, మేము ఈ టెర్రరిజంకి, ఈ ముస్లిం టెర్రరిజంకి మేము ఎగెనెస్ట్ అని చెప్పేసి ఒక్కసారి వీళ్ళు ఒక స్టేట్మెంట్, ఒక ట్వీట్ కనుక చేశారు అనుకోండి, ఏమవుతుందో చెప్తాను వినండి. ఇండియాలో ఒక 23% ముస్లిమ్స్ ఉంటారు. వీళ్ళందరికీ ఏంటి అంటే ఒక్కసారిగా తిరగబడతారు. ఎలా తిరగబడతారు, కాల్చడాలు, ట్వీట్లు పెట్టడాలు, వీళ్ళని నెగిటివ్ చేయడం. ఇది ఇండియాలో రన్ అవుతుంది, పెద్ద రచ్చ తయారవుతుంది. నెక్స్ట్ ఈ మిగతా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఎవరు ఎక్కడైతే వీళ్ళ సినిమాలు బాగా నడుస్తాయో, ఎందుకంటే వాళ్ళకి సినిమాలు తీయడం రాదు, వీళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన కమ్యూనిటీ యాక్టర్లే కాబట్టి వీళ్ళ సినిమాలు అక్కడ బాగా నడుస్తాయి. మూవీస్ బాగుంటాయంటే మన మూవీస్ చాలా బాగుంటాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. కష్టపడి ప్రొడ్యూసర్లు డబ్బులు ఖర్చు పెట్టి డైరెక్టర్లు మంచి రీసెర్చ్ చేసి తీస్తారు. కాకపోతే ఏంటి అంటే ఆ నెపోటిజం పిల్లలు ఉన్నారు కదా, అడేవాడు కరణ్ జోహర్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వీళ్ళ మధ్యలోనే ఉంటారు కాబట్టి వాళ్ళ ఇండస్ట్రీ అక్కడ వరకే ఉంటుంది. ఇక్కడ మేజర్గా చూసుకుంటే వీళ్ళకి ఈ మార్కెట్ అనేది ఎగిరిపోతుంది. ఇప్పుడు కొంతమంది ఉన్నారు స్టార్స్, ఎవరు బయటికి రావట్లేదు అనేసి అయితే నేను అంటలేదు. కొంతమంది వచ్చి వీ హ్యావ్ విత్ ఇండియన్ వీ హ్యావ్ విత్ ఇండియన్ డిఫెన్స్, వీ హ్యావ్ విత్ ఇండియన్ పీపుల్, దిస్ ఇస్ మై కంట్రీ అని చెప్పేసి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చేసి లోపలికి ఎందుకు వెళ్ళారు అనుకుంటున్నారు? ఇలాంటి వాళ్ళు ఇంకోసారి స్టేట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళని బయటికి రానివ్వరు కాబట్టి. ఎవరైనా సరే పొర్రపాటున ఒకవేళ స్టేట్మెంట్ ఇచ్చినా వాళ్ళు ఇండస్ట్రీలో చాలా తక్కువ సినిమాల్లోనే కనిపిస్తారు. ఇది మాత్రం కన్ఫర్మ్. ఎందుకు అంటే ఈ ఇండస్ట్రీ మొత్తం రాజ్యం వెళ్తుంది ఇదే. ఇప్పుడు రీసెంట్గా అమీర్ ఖాన్తో ఒక సినిమా రాబోతుంది నెక్స్ట్ మంత్ 20th. ఆ సినిమాలో అతని పేరు ముస్లిం పేరా, ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో ఈ ముగ్గురు ఖాన్ల పేర్లు ముస్లిం పేర్లతో పెట్టుకున్నారు? ఒక్కసారి మీరు కనుక హిస్టరీని రివైజ్ చేసి చూస్తే వీళ్ళ బతుకులన్నీ నాన్ ముస్లిం కమ్యూనిటీ మీద పడి బతుకుతారు. ఎందుకంటే ఇండియా అనేది ఒక హిందూ కంట్రీ కాబట్టి. దాని తర్వాత కానీ ప్రొపగండా ఎలా చేస్తారు అంటే ముస్లిం కమ్యూనిటీకి మించింది లేదు, ముస్లిం కమ్యూనిటీ చాలా మంచిది, మేము టెర్రరిజాన్ని సపోర్ట్ చేయము, కానీ టెర్రరిస్టులు కూడా ముస్లిమ్సే కాబట్టి మేము వాళ్ళని ఏమీ అనము. ఇక్కడ ఇండియాలో జనాల్ని కోసినా మాకు సంబంధం లేదు,
నరికినా మాకు సంబంధం లేదు. నేను తీసే ఫిలిం మాత్రం అదే కాశ్మీర్లో నేను ప్లే చేస్తాను. మొత్తం వరల్డ్ నా మూవీస్ చూసి దానికి రెవెన్యూ అనేది సంపాదించి పెడుతుంది. దీన్ని బేస్ చేసుకుని నేను ఇంకొక 4 సినిమాలు తీస్తాను. ఆ 4 సినిమాల నుంచి కూడా వచ్చిన డబ్బులతోటి మేము మిగతా కంట్రీస్ అంటే ఇండియాకి వెళ్ళి పీకింది ఏం లేదు, చెయ్యరు కూడా. ఎవ్వడు కూడా వచ్చి నేను ఇది చేస్తున్నాను అని చెప్పేసి ఇది లేదు. వీళ్ళందరూ కూడా ఉట్టి డబ్బులున్నాయా నేను వస్తా, డబ్బులు లేవా నేను రాను అనే రకాలు మాత్రమే. ఈ బాలీవుడ్ స్టార్స్ సైలెంట్గా ఉండడానికి మల్టిపుల్ రీజన్స్, వాళ్ళ పర్సనల్ రీజన్స్ కూడా ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టు పర్సనల్ రీజన్ ఏంటి అంటే ఇది నా కమ్యూనిటీ, నేను నా కమ్యూనిటీని తిట్టకూడదు అన్న ఒక్క ఉద్దేశంతో ఈ ఎదవలు సైలెంట్గా ఉంటారు, ఆ ఎదవలు రెచ్చిపోతూ ఉంటారు. ఇప్పుడు ఆలియా భట్ ఉంది, ఆ అమ్మాయికి ఏం పుట్టిందని చెప్పేసి వచ్చి నేను ఈ టెర్రరిజాన్ని అబ్జెక్ట్ చేస్తున్నాను, నేను ఒప్పుకోను, నేను ఖండిస్తున్నాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి పక్కకి వెళ్ళింది. దాని తర్వాత ఆ అమ్మాయిని బేస్ చేసుకుని మిగతా ఎవరైనా రాగలిగారా? మొండి పిల్ల కాబట్టి వచ్చినట్టుంది. అండ్ నెక్స్ట్ ఇలాంటి అటాక్ ఏదైనా జరిగినప్పుడు ఒకసారి చూద్దాము వస్తుందో రాదో అన్నది. ఎందుకంటే ఈ పాటికి ఆల్రెడీ తొక్కిపడేసి ఉంటారు కదా. ఎంత బట్ ఫ్యామిలీ అయినా సరే ఇళ్ళని తట్టుకునే అంత సినిమా అయితే అక్కడ లేదు కాబట్టి. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, మీరు ఫస్ట్ చేసిన కమెంట్ ఉంది కదా, ఆ కమెంట్కి ఇప్పుడు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు కావాలి అంటే ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని రీసెర్చ్ చేసుకోండి. వీళ్ళు పెద్ద పిరికిన కొడుకులు, ఎవరికి కూడా ధైర్యం లేదు. ధైర్యం ఉన్నా సరే బయటికి వచ్చి చెప్తే ఎక్కడ వాళ్ళ కమ్యూనిటీలో ద్రోహులు అవుతారు అని చెప్పేసి ఒక భయం ఏదైతే ఉందో ఆ భయంతో ఇండియా నాశనమైనా పర్లేదు, నేను మాత్రం సపోర్ట్ చేయను అని చెప్పేసి సైలెంట్గా ఇంట్లో దుప్పట్లు కప్పుకొని పడుకొని వీళ్ళ సినిమా రిలీజ్ టైంకి మాత్రం చేతులు ఒప్పుకుంటూ డబ్బులు తీసుకుంటారు. నేను చెప్పేది ఏంటి అంటే ఇది బాలీవుడ్లోనే కాదు, మన టాలీవుడ్లో కూడా ఉంది. ఎందుకు అంటే బాలీవుడ్ సినిమాలు అన్నీ వరుసగా ఫ్లాప్ అవ్వకుంటూ వచ్చినప్పుడు మన సౌత్ మూవీస్ ఎప్పుడైతే హిట్ అవుతున్నాయో ఈ సో కాల్డ్ బిగ్ సెలబ్రిటీస్ అంటే బాలీవుడ్ మొత్తానికి కూడా టాలీవుడ్ ఒక ట్రెజర్ లాగా కనిపించింది. అప్పటి నుంచి మన సినిమాల్ని నాశనం చేద్దాము అని చెప్పేసి వాళ్ళు సౌత్ ఇండియన్ మూవీస్ ప్రొడ్యూసర్లతోటి డైరెక్టర్లతోటి టైఅప్లు అనేవి స్టార్ట్ చేశారు. దీనికి గ్లోబల్ రీచ్ వస్తుంది, అక్కడి వరకు బాగానే ఉంది. కాకపోతే ఈ మెంటల్ మొహాలకి సినిమాలు తీయడం చేత కాదు. ప్రజెంట్ జనరేషన్ పాత సినిమాలు చాలా బాగుండేవి, అందుకే కదా బాలీవుడ్కి అంత పేరు వచ్చింది. ఈ ప్రజెంట్ సినిమాలు తీసే ఇది చేత కాదు. కానీ ఇక్కడికి వచ్చి ఏం చేస్తారంటే మన దగ్గర కూడా నేను బిజినెస్ మ్యాన్ని, నాకు ఏం సంబంధం లేదు అని చెప్పి చెప్పుకునే వెంకటేష్, నాగార్జున గారు వీళ్ళు ఉన్నారు కదా, మా ప్రొడక్షన్ అంటే వీళ్ళకి బిజినెస్ కావాలి, ఎవడు ఎట్లా పోయినా సరే నాకు సంబంధం లేదు అని చెప్పి వీళ్ళతో కొలాబరేట్ అయ్యి సినిమాలు తీస్తున్నారు. ఇవే తమిళ ఇండస్ట్రీలో ఉంది, కన్నడ ఇండస్ట్రీలో ఉంది, మలయాళం ఇండస్ట్రీలో కూడా ఇదే సినారియో అనేది రన్ అవుతుంది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ ప్రాపర్ కమెంట్ని అన్బయాస్డ్గా నాకు కింద కమెంట్ చేసి నా ఫర్దర్ వీడియోకి మీరు సపోర్ట్ చేయండి. ఒక్కసారి మీ కమెంట్ వచ్చింది అంటే నెక్స్ట్ వీడియో ఇంతకన్నా పవర్ఫుల్గా నేను తీసి చూపిస్తాను. థ్యాంక్ యూ.